పర్యావరణం శక్తివంతమైన ఆరోగ్యకరమైన పర్యావరణానికి మరొక నియమము మరియు సూచిక. వెన్ యు ఆర్ హ్యావింగ్ ఏ ప్రాపర్ హౌసింగ్, దేర్ విల్ బి ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎయిర్ కదండి. ఇంటికి మధ్య వ్యత్యాసం ఉండాలి, స్వచ్ఛమైన గాలి రావాలి, వెలుతురు రావాలి కండి. ఇతరమైన హౌసింగ్ ఫెసిలిటీస్ మన రూల్స్ ప్రకారం కట్టుకోవాలి. అలాంటి గృహ నిర్మాణం ఉన్నప్పుడు ఎయిర్ ఫ్లో ఉంటుంది, వెలుతురు ఉంటుంది, ఈవెన్ లైట్ విల్ బి ఫ్లో ప్రాపర్లీ. అండ్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్స్ ఫర్ ఫైండింగ్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధికి ఆరోగ్య అభివృద్ధికి దోహదం చేసే విధంగా ఉండాలి. ఎప్పుడు ఉంటుందంటే అది మన గృహ నిర్మాణం క్రమబద్ధంగా ఏమండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి మనం చేపట్టుకునేటువంటి అనేక రకాలైనటువంటి నియమ నిబంధనలకు లోబడి ఉండాలి. ఇరికిరికిచ్చి చేసి కట్టించుకోవడం అలా చేసినట్లయితే, హౌసింగ్ ఫెసిలిటీ ఆ విధంగా ఉన్నట్లయితే ఆ ఇళ్లల్లో ఉండే ఒకడికి కూడా స్వచ్ఛమైన గాలి పీల్చుకోలేడు ఏమండి, సమృద్ధిమైనటువంటి వెలుతురు ఉండదు. ఇంకా వాడు ఆరోగ్యకరంగా ఎలా ఉంటాడండి? ఈ విల్ బి డెఫినెట్లీ ఇల్ హెల్త్ అండ్ హిస్ లైఫ్ స్పాన్ విల్ రిడ్యూస్ ఏమండి. దెన్ ఆటోమేటిక్లీ యూ కెన్ సే దట్ ది ఎన్విరాన్మెంట్ ఈజ్ నాట్ అమికబుల్ అండ్ నాట్ సూటబుల్ ఫర్ ది హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ ది హ్యుమానిటీ. దట్ ఈజ్ అనదర్ అండి. ప్రాపర్ హౌసింగ్ ఉందా లేదా ఏమండి? గృహ వసతి, సక్రమైన గృహ వసతి లేదంటే తప్పకుండా పర్యావరణం లేదని అర్థం, తప్పకుండా పర్యావరణం దెబ్బతింటుందని అర్థం, తినిందని కూడా చెప్పుకోవచ్చు ఏమండి. ఎందుకు ఇప్పుడు పాశ్చాత్య దేశాలు వాళ్ళు కట్టుకునేటువంటి ఇల్లు ఎట్లుంటాయంటే ఇంటికి చాలా వ్యత్యాసం ఉంటుందండి. ఈ గో అండ్ విజిట్ ఇన్ అమెరికా, నో కంజెషన్ అండి, ఒక క్యాపిటల్ సిటీ తప్ప మిగిలిన చోట్ల ఎక్కడమండి వాడిని విలేజ్ అంటారు. ఒక విలేజ్ రూపంలో ఉంటుంది, దానికి మధ్యలో విలేజ్ అని పేరు కూడా ఉంటుంది. అక్కడక్కడ చూస్తూ వస్తే మీరు బోర్డులు కూడా కనపడతాయి. అంటే అంత సువిశాలమైనటువంటి విరామాలలో ఉంటాయి. గృహ నిర్మాణం ఎలా ఉంటుందంటే విరామం ఉంటుంది. ఈ ఇంటికి ఆ ఇంటికి, ఆ వీధికి ఈ వీధికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఆ రకమైనటువంటి గాలి వెలుతురు అన్నీ స్వేచ్ఛగా ఉండాలి. అవి లేనప్పుడు మనం ఆ పర్యావరణం బాగుందని ఎలా చెప్పగలమండి? దిస్ ఈజ్ అనదర్ ఇండికేటర్ అండి. గృహ నిర్మాణం చట్టబద్ధంగా పద్ధతి ప్రకారం కలిగి ఉన్నట్లయితే తప్పకుండా పర్యావరణం పటిష్టంగా ఉన్నట్టు లెక్క. ఎందుకు ఉంటుంది పర్యావరణం పటిష్టంగా? గాలి స్వేచ్ఛగా లభిస్తూ ఉంది, నీరు స్వేచ్ఛగా లభిస్తూ ఉంది, వెలుతురు స్వేచ్ఛగా లభిస్తూ ఉంది. తప్పకుండా నివాసంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆరోగ్యకరంగా ఉన్నారు. దట్ ఈస్ ప్రాపర్ హౌసింగ్ ఫెసిలిటీ. నెక్స్ట్, లిటరసీ, అక్షరాస్యత. హై లిటరసీ ఇన్ఫ్లుయెన్స్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ అండి. అక్షరాస్యత బాగా ఉన్నతంగా ఎక్కువగా ఉన్నట్లయితే తప్పకుండా పర్యావరణ అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఇట్ క్రియేట్స్ అవేర్నెస్ ఆఫ్ ది ప్రిజర్వేషన్ అండ్ ప్రమోషన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండి. అక్షరాస్యత ఉన్నట్లయితే నీలో ఒక అవగాహన కలుగుతుంది. అదే పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి, దాన్ని కన్జర్వ్ చేసుకోవాలి, సంరక్షించుకోవాలి, వనరులను సంరక్షించుకోవాలి అనే పరిభావన అక్షరాస్యతలో ఉంటుంది ఏమండి. అదే అక్షరాస్యత తక్కువగా ఉండదు అనుకోండి, లో లిటరసీ, ఇట్ లీడ్స్ టు అన్ప్లాన్డ్, ప్రణాళిక బద్ధంగా ఉండదు. అంతేకాకుండా అన్బ్యాలెన్స్డ్, సంతులితంగా ఉండదు. అప్పుడు మన అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. అవర్ డెవలప్మెంట్ ఆల్సో విల్ బి లీన్ అండ్ బ్యాక్వర్డ్. సో దట్ ఈజ్ అనదర్ లిటరసీ. వేర్ లిటరసీ ఈజ్ హై, sure you can say that environment is good, because they can understand the environmental protection. వాళ్ళలో ఒక అవగాహన ఉంది. ఎన్విరాన్మెంటలిజం అంటాం దాన్ని. ఎన్విరాన్మెంటలిజం అంటే పర్యావరణాన్ని కాపాడుకునేటువంటి పరిజ్ఞానం అక్షర పరిజ్ఞానంతో వస్తుంది. నిరక్షరాస్యులు అజ్ఞానులుగా ఉన్నారనుకోండి, అపరిశుద్ధంగా ఉంటారు, కాపాడుకోలేరు పర్యావరణాన్ని. Though another indicator for the environment protection is nothing but literacy. And the sixth indicator of environmental development, industrial development, industrial output. పారిశ్రామిక ఉత్పత్తులు పెరుగుతూ ఉన్నాయి.
ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ సింబల్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్. పర్యావరణం ప్రమాణంగా ఉందండి అంటే అర్థం ఏంటండి? సఫిషియంట్ రా మెటీరియల్ ఈజ్ అవైలబుల్. పరిశ్రమలకు ఏం కావాలండి? ఫర్ ఎగ్జాంపుల్ కార్పెట్ ఇండస్ట్రీ అండి, ఏం కావాలి? మనకు కలప కావాలి. బాగా అడవులు పెరిగి ఉన్నాయి, బ్రహ్మాండంగా చెట్లు ఉన్నాయి, కాబట్టి కలప లభిస్తూ ఉంది, కాబట్టి పరిశ్రమ అభివృద్ధి. ఓకే, అంతేకాకుండా మైనింగ్ ఈజ్ సమ్చేసి హ్యావింగ్ మినరల్స్. రత్నగర్భగా ఉండాలి ఏ ప్రాంతమైనా. బొగ్గు ఉండాలి, మ్యాంగనీస్ ఉండాలి, యురేనియం నిల్వలు ఉండాలి, ప్లూటోనియం ఉండాలి. అన్ని లోహాలు ఉండేనప్పుడు వాటిని ఉపయోగించుకొని పారిశ్రామిక ఉత్పత్తులు జరిగే అవకాశం ఉంటుంది. అది కూడా సంచేసుగా ఉండాలి. భూగర్భ జలంలో ముడి పదార్థాలు ఉండాలి. కన్జర్వేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆల్సో రిక్వైర్స్ మినరల్ వెల్త్ రాదర్. లోహ సంపద ఉండాలి, దాంతోపాటు క్లీన్ అండ్ పాసిబిలిటీ ఆఫ్ యూసేజ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పవర్ ఆల్సో షుడ్ బి దేర్. అవన్నీ ఉన్నప్పుడే పారిశ్రామిక అవుట్పుట్ కూడా ఉంటుంది, ఉత్పత్తులు కూడా ఉంటాయి. ఒక దేశంలో పారిశ్రామిక ఉత్పత్తులు ఉన్నాయి, వ్యవసాయ ఉత్పత్తులు ఉన్నాయి, ఏమండి, పరిశుభ్రత ఉంది కదండి, స్వచ్ఛమైన త్రాగునీరు సమృద్ధిగా లభిస్తూ ఉన్నాయి అంటే అర్థం ఏంటి? డెఫినెట్లీ ఇన్ దట్ కంట్రీ ఎన్విరాన్మెంట్ ఈజ్ హెల్తీ అండ్ వెరీ స్ట్రాంగ్. ఆరోగ్యకరంగా ఉంది, ఏమండి, అదేవిధంగా అభివృద్ధి చెంది ఉంది అని అర్థం. దట్ ఈస్ అనదర్. నెక్స్ట్ వన్ ఈజ్ పవర్ జనరేషన్. ఎలక్ట్రిసిటీ జనరేషన్. Two vital factors అండి. When power is sufficiently generated, it is an indicator of efficient resources like water and mineral and other things. నీరు సమృద్ధిగా ఉంది, లోహ సంపద సమృద్ధిగా ఉంది, ఏమండి, అవర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ఆల్సో రైట్, సో దట్ వీ కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఈవెన్ సోలార్ ఎనర్జీ. అంటే విద్యుత్ ఉత్పత్తిని కూడా జనరేషన్ చేసే శక్తి కూడా బలంగా ఉంది మనకుంటే తప్పకుండా మన దేశంలో పర్యావరణం ఆరోగ్యకరంగా సుస్థిరంగా ఉందని అర్థం. నెక్స్ట్, ఎకనామిక్ సర్కమ్స్టాన్సెస్. పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు. ది పీపుల్ ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ పర్చేజింగ్ పవర్. కొనుగోలు సామర్థ్యం ఉంది ప్రజానీకానికి అంటే వారికి సంచేసుగా ఆదాయం పెరుగుతూ ఉందని అర్థం. కొనుగోలు సామర్థ్యం ఉండాలి, ఎన్విరాన్మెంటల్ ఎంటర్ప్రీన్యూరల్ ఎబిలిటీ ఉండాలి, ఉద్యమిత్వ సామర్థ్యం కూడా ఉండాలి. నేను ఉత్పత్తి చేయగలను, నేను ఉత్పత్తి చేస్తాను, నేను ఉద్యోగాలు సృష్టించగలను, ఉత్పత్తులను విక్రయించి లాభాలను ఆర్జించగలను అనే సమర్థత కూడా ఉండాలి. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ విల్ గివ్ సచ్ పవర్ టు ది ఎంటర్ప్రినర్స్. ఉత్పత్తిదారులు కూడా ఉత్పత్తి సామర్థ్యాన్ని కల్పిస్తారండి. అండ్ దేర్ బై కన్జర్వేషన్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ఎకనామిక్ యాక్టివిటీ. ఆర్థిక కార్యక్రమాలకు కావలసిన అన్ని వనరులు కూడా మనకు సమృద్ధిగా లభిస్తున్నాయా లేదా అనే దానికి ఇది ఒక దృష్టాంతం. ఓకే, ఎన్విరాన్మెంట్ షుడ్ బి. దెన్ మోర్టాలిటీ రేట్స్. కదండి, శిశు మరణాల రేటు కావచ్చు, ప్రసూతి మరణాల రేటు కావచ్చు, నవజాతి శిశువుల మరణాల రేటు కావచ్చు కదండి, పిల్లల మరణాల రేట్లు కావచ్చు, క్రూడ్ డెత్ రేట్ ఆల్సో కదా. అంటే మోర్టాలిటీ రేటు ఎక్కువగా ఉన్నాయంటే అర్థం ఏంటండి? నీకు పౌష్టికాహారం లభించడం లేదు, ఆరోగ్యకరమైన వాతావరణంలో నువ్వు లేవు అని అర్థం. దిస్ ఈజ్ అనదర్ సింబల్ అండ్ ఇండికేటర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్. వెన్ ది డెవలప్మెంట్ ఈజ్ వెరీ sustainable and sustainable environment is there, definitely people will be healthy and they will have almost all nutritional capacity. Then all the mortality rates will be fallen down. తగ్గిపోయి ఉంటాయండి. ఇవి తగ్గుతా ఉన్నాయంటే అర్థం ఏంటండి?
ఆరోగ్యకరమైన వాతావరణం ఉందని అర్థం. హెల్తీ అట్మాస్ఫియర్ అండ్ సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ దేర్, దెన్ ఓన్లీ యువర్ మార్టాలిటీ రేట్స్ ఆర్ ఫాలింగ్. సో లాస్ట్ కంక్లూషన్ అండి. Thus, there are so many indicators that environmental development can be identified. పర్యావరణ అభివృద్ధిని గుర్తించడానికి అనేక రకాలైన సూచనలు ఉన్నాయండి. ఫ్రెండ్లీ అండ్ హ్యాపీ ఎన్విరాన్మెంట్ విచ్ మేక్స్ ఎ లైఫ్ ఆఫ్ హ్యుమానిటీ హ్యాపీ. ఏమండి, మానవాళి సంతోషంగా ఉండాలన్నా, ఆరోగ్యకరంగా ఉండాలన్నా ఆరోగ్యకరమైన పర్యావరణం ఉండాలి. ఏమండి, సుస్థిరమైనటువంటి పర్యావరణ అభివృద్ధి జరిగి ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే పై సూచికల ప్రకారం దేశంలో అభివృద్ధి చెందినట్లయితేనే ఆ దేశ పర్యావరణ అభివృద్ధి స్వచ్ఛందంగా ఉన్నట్టు, సుస్థిరంగా ఉన్నట్టు. దట్ ఈజ్ వాట్ ది కంక్లూషన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఎగ్జామిన్ ది నీడ్ ఆఫ్ పబ్లిక్ అవేర్నెస్ ఆర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఫస్ట్ 2 క్వశ్చన్స్ తర్వాత యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఇస్ దిస్. ఇప్పుడు చెప్పిందంతా కూడా ఓన్లీ డ్రాయింగ్ ఫ్రమ్ దోస్, వాటి నుంచి సేకరించినటువంటి అంశాలే కదప్ప ఇన్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎగ్జామినేషన్ నాట్ సో మచ్ ఇంపార్టెంట్. సిలబస్లో ఉంది, మనం చెప్పాలా, నువ్వు వినాలి. బట్ దిస్ ఈజ్ ద క్వశ్చన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ నేను 2 ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. హౌ ఎకనామిక్ డెవలప్మెంట్ లీడ్స్ టు ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్, హౌ ఎన్విరాన్మెంట్ కెన్ హెల్ప్ ఫర్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఎ కంట్రీ. ఆ 2లో క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఈజ్ దిస్. ఓకే.